ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. సార్ యాక్చువల్లీ చిన్నప్పుడే మా నాన్న పొలం పనికి వెళ్తూ అక్కడ పాము కాటికి చనిపోయారు సార్. అప్పుడు అమ్మ అన్నయ్య నన్ను పెంచుతూ ఉన్నారు సార్. మా అమ్మ కూడా కొన్ని రోజులు మా నాన్న చనిపోయిన తర్వాత చనిపోయారు సార్. మా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన తర్వాత మా అన్నయ్య ఎంతో కష్టపడి తన చదువుని కూడా త్యాగం చేసి నా కోసం ఎంతో కష్టపడుతూ నన్ను చదివిపించారు సార్. ఓకే అమ్మా. అన్నయ్య బాధ్యత. నీ వయసు ఎంతమ్మా? అన్నయ్యకి నీకు సుమారుగా ఏ వయసు? తల్లిదండ్రులు తల్లి అమ్మ కూడా చనిపోయినప్పటికీ ఆ టైం మా అన్నయ్యకి అప్పుడు 16 సంవత్సరాలు సార్. నీకు నాన్న? నాకు 8 సంవత్సరాలు సార్. బా గ్రేట్ అమ్మా అన్నయ్య. మా అన్న చదువును కూడా త్యాగం చేసి ఎంతో చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచారు. మరి ఫైనాన్షియల్ గా ఎట్లా తల్లి? పొలం ఏదన్నా ఉందా శ్వేత? అప్పుడు ఉన్నింది మేడం. ఇప్పుడు మా అన్నయ్య నన్ను పెంచడం కోసం బిజినెస్లు చేస్తూ ఇలా జరుగుతూ అన్ని లాస్ అయింది. ఏం చేస్తుంటాడు అన్నయ్య? అన్నయ్య చాలా అంటే వేరే వేరే పనులు, పొలం పనులు అన్ని చేసుకుంటూ ఇలా ఫ్రెండ్స్ తో కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు. కానీ నీ చదువు గురించి తను చదువు వదిలేసాడమ్మా? అవును సార్. నా చదువు కోసం నన్ను ఈ సొసైటీలో మంచిగా పెంచడం కోసం, అమ్మా నాన్న లేని లోటు తీర్చడం కోసం, నా ఆనందం కోసం తన ఆనందాలన్నీ వదులుకున్నాడు సార్. నీ చదువు అయితే స్మూత్ గానే కొనసాగిందమ్మా? ఇంటర్ అయిపోయి బీటెక్ సెకండ్ ఇయర్ వరకు మంచిగానే చదువుతూ వచ్చాను సార్. ఓకే. బీటెక్ ఆ ఫీజులన్నీ కూడా, కాలేజ్ ఫీజులన్నీ కూడా అన్నయ్యే? మ్యామ్ ఇప్పుడు నేను మా అన్నయ్యకి చాలా దూరంగా వచ్చి బతుకుతున్నాను మ్యామ్. అంటే ఎట్లా? అర్థం కాలేదు తల్లి. చదువు అయిపోయిందా నీది? ఇప్పుడు చదువు అయిపోయి నేను మంచిగా జాబ్ చేస్తున్నాను. ఓకే. దీనికన్నా ముందు జరిగిన కొన్ని సంఘటన వల్ల నేను మా అన్నయ్యకి చాలా దూరం అయ్యాను. ఏమైందమ్మా? అంత ప్రేమగా చూసిన అన్నయ్యకి నీకు మధ్యలో అంటే ఏం జరిగింది? మా అన్నయ్యకి అప్పులు పాలవ్వడం వల్ల నేను మా అన్నయ్యకి చాలా హెల్ప్ చేయాలని ఎన్నో జాబ్స్ వెతుక్కున్నాను. ఓకే. అంటే చదువుకుంటూ జాబ్స్ చేయాలనుకున్నావమ్మా? అవును సార్, చదువుకుంటూ జాబ్స్ చేయాలనుకున్నాను. తప్పులేదు. అవన్నీ కుదరని పరిస్థితిలో నేను ఒక తప్పుడు మార్గం ఎంచుకున్నాను. అంటే ఏంటమ్మా? అది కాల్ గర్ల్ గా నేను పని చేయాలనుకున్నాను సార్. అదేంటమ్మా? కాల్ గర్ల్ గానా? ఎలా వచ్చింది నీకు ఐడియా? అంటే కొన్ని దాంట్లో ఇలాంటి పనులు చేస్తే త్వరగా అమౌంట్ సంపాదించవచ్చు, మా అన్నయ్యకి నేను అప్పులు అన్ని తీర్చేయచ్చు అనే ఒక దీంతో చేయాల్సి వచ్చింది. అలా చేస్తూ ఒకసారి మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా బుక్ చేసుకోవడం ద్వారా మా అన్నయ్యకి తెలిసి. నిన్ను బుక్ చేసుకున్నారా? అంటే ఏంటి నువ్వు? అంటే ఏమైనా వెబ్సైట్ లాంటిదా అది? ఏంటది? లేదు సార్, ఇలా మాకు కొంతమంది మా నెంబర్స్ ఇస్తారనమాట, ఇలా కావాలి అనుకున్న వాళ్ళకి. అలా జరిగింది. అప్పుడు మా అన్నయ్య ఫ్రెండ్స్ చూసి ఇలా మీ చెల్లి ఇలాంటి పనులు చేస్తుంది అని చెప్పారు. ఏం మాట్లాడమంటావు తల్లి? తప్పు లేదమ్మా. మరి ఆయన బాధపడటం తప్పేమన్నా ఉందా? నిజంగా బిజినెస్ పరంగా లాసెస్ వచ్చి ఫైనాన్షియల్ లో ఊబిలో కురిగిపోయినా అతను నిన్ను కాపాడుతున్నాడు, నీ చదువును కాపాడుతున్నాడు, నీ వ్యక్తిత్వాన్ని కాపాడుతున్నాడు, నీ భవిష్యత్తును కాపాడుతున్నాడు. నిజంగా మా అన్నయ్య అంత కష్టపడుతుంటే చూడలేక అప్పులు అనేది లేకుండా ప్రశాంతంగా బతకాలని అలా తప్పుడు మార్గం ఎంచుకున్నాడు. డబ్బు లేకపోయినా కూడా ఏదన్నా అడుగు తిన్నా బతుకుతాడు, నిన్ను కాపాడుకుంటూ చూసుకుంటాడేమో. కానీ నేను చిన్నప్పటి నుంచి తల్లి లేని తండ్రి లేనట్లు లోటు తీరుస్తున్న నా చెల్లెని ఈ స్థాయి వరకు తీసుకొచ్చి ఆఖరికి నా చెల్లెల ద్వారా వ్యాపారం జరుగుతుందా అనేటటువంటి మాటని ఏ అన్నయ్య జీర్ణించుకుంటాడమ్మా? నువ్వే చెప్తున్నావు తప్పుడు మార్గం అని. తెలిసి అంటే అంటే మీ కాలేజీలో ఆ మార్గంలో వెళ్ళిన వేరే అమ్మాయిలు ఉన్నారా? అలా ఏం లేదు సార్, నేనే ఇలా చేస్తే త్వరగా ఆ ఐడియా ఎలా వస్తుంది? అంటే ఎక్కడన్నా విన్నావా నువ్వు? ఎవరన్నా ఫ్రెండ్స్ నిన్ను ప్రోత్సహించారా? ఒక చండాలమైన ప్రశ్న అడుగుతాను, మొత్తం ఎంత సంపాదించావమ్మా దాని ద్వారా? సరే, ఇంకా నేను అది అడగను, నా ప్రశ్న నేను విరమించుకుంటాను. సో మీ ఫ్రెండ్స్కి తెలిసిన తర్వాత ఏం జరిగిందమ్మా?
ఇలా వాళ్ళు మా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పారు సార్, మీ చెల్లేంటి ఇలాంటి పనులు చేస్తాంది, అసలు నువ్వెలా మీ చెల్లికి ఇలాంటి పనులు చేయడానికి అలో చేస్తున్నావు అని. అంటే నిన్ను చూసారమ్మా, నువ్వు వెళ్ళావా డైరెక్ట్గా వాళ్ళ రూమ్కి కానీ వాళ్ళ ప్లేస్కి కానీ వెళ్ళావా? అంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కొన్ని ఫొటోస్ పంపిస్తాం కదా సార్, అప్పుడు చూసి ఇలా జరిగింది. అప్పుడు నేనా కాదా అనుకొని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను ఉన్న ప్లేస్కి వచ్చున్నారు. తల్లి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు బంగారు తల్లి. ఏమమ్మా ఇదంతానే, ఇంత చండాలమా? సరే, ఇప్పుడు అన్నయ్యకి చెప్పిన తర్వాత అన్నయ్య రియాక్షన్ ఏంటమ్మా? అదే సార్, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి నన్ను చూసి ఇలా మా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పారు, ఇవన్నీ నువ్వే చేపిస్తున్నావా లేదా మీ చెల్లె చేస్తాందా ఈ పనులు అని. అంతే కదా. అంతే. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అతని తల్లి ఒక తండ్రి అవటంతో నింద అతని మీద పడింది పడింది చూసావా? చూడండి. అతని తల్లి తండ్రి మీ అన్నయ్య నింద చూసావా? అరే నువ్వు నువ్వు ఫైనాన్షియల్ ఊబిలో కూరుకుపోవటం వల్ల నువ్వు ఇటువంటి వ్యాపారం నడిపిస్తున్నావు అని అడిగారు చూసావా? అంటే నిన్ను ఏ స్థాయిలో నమ్ముతున్నారో తప్పు మీ అన్నయ్య నెత్తి మీద వేశారు. మా అన్నయ్య వెంటనే ఫోన్ చేసి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగారు సార్. కానీ నమ్ము ఉండడే మీ అన్నయ్య ఇలా ఫ్రెండ్స్ చెప్తుంటే? అదే సార్, నమ్మలేదు. కాకపోతే ఒక కన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేశాను. నేను అదే టైంలో కాలేజ్ లో ఉన్నాను, ఇలా చదువుకుంటున్నాను అని చెప్పాను. అప్పుడు సడన్ గా వీడియో కాల్ చేయమంటే నేను చాలా సార్లు కట్ చేశాను సార్. అప్పుడు మా అన్నయ్య డైరెక్ట్ గా ఇట్లా వచ్చి చూసేసరికి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నాతో మాట్లాడటం లేదు. అంటే మాట తెగిపోయింది, బంధం తెగిపోయింది, ఆర్థిక సహాయం అన్నీ తెగిపోయినాయమ్మా ఇంకా అక్కడితో తెగిపోయింది సార్. ఇప్పుడు ఏం చెప్పమంటావు మాకు? ఏ విధంగా ఏ అన్నయ్య మనసు మాత్రం చల్లారుతుంది? అలా కాదు సార్, 4 సంవత్సరాల నుంచి నేను మా అన్నయ్యతో మాట్లాడడానికి రాఖీ పండగ రోజు కూడా వెళ్ళాను. ఆ రోజు కూడా నేను మా అన్నయ్యకి ఇట్లా రాఖీ కడదామని వెళ్తే, నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టద్దు, పెడితే కిరోసిన్ పోసుకొని చనిపోతానన్నారు సార్. పెళ్ళయిందమ్మా అన్నయ్యకి? ఇంకా అవ్వలేదు సార్, తెలియని వయసులో చేశాను సార్. No, no. కానీ ఇప్పుడు అది తెలియని వయసు కాదమ్మా. అదే చేయాలని తెలిసింది కదా నీకు. తెలియని వయసులో నువ్వు చేసినా ఏ పని చేయకూడదో ఆ పని చేసావు కదా తల్లి. దాన్ని అలా సమర్థించుకోకు. ఓకే, నువ్వు చేసింది తప్పు, దాన్ని ఒప్పుకో అంతే తప్ప నేను తెలియని వయసులో అంతే కదా. వయసు మీద ఏకమ్మ నింద. ఎందుకంటే నువ్వు బీటెక్ చదువుకుంటున్నావు, పెద్ద పెద్ద టెక్స్ట్ బుక్లు చదువుతున్నావు, ఎన్నో పరీక్షలు రాస్తున్నావు. పోనీ ఏదో అది సాంప్రదాయంగా ఆ కాలేజ్ మొత్తం అంతా ఇదే పనిలో ఉన్నారంటే మేము అనుకోవచ్చు. కాదంట, నువ్వు ఒక్కదానివే నీకేదో సడన్గా ఒక ఐడియా వచ్చిందంట, ఈజీ మనీ కాస్ట్లీ మనీ అని అనుకున్నావు, దిగావు. పోనీ ఒక్కసారి దిగిన తర్వాత తప్పు తెలుసుకుని చంపలేసుకుని ఈ చండాలని డబ్బులు నాకు వద్దు అని అనుకుంటే సరిపోయి ఉండేది. మీ అన్నయ్య ఫ్రెండ్స్కి దొరక్కపోతే ఇప్పటికీ కూడా నువ్వు ఇదే వ్యాపారంలో ఉండేదానివేమోగా. తప్పుగా అనుకోద్దామా నా మాటని? అలా కాదు సార్, మనీ వస్తే నేను మా అన్నయ్యకి హెల్ప్ గా ఉంటాను. నీ మనీ చల్లంగా ఉండే మనీ కోసం ఏం చేస్తారే తల్లి? ఎలాంటి పనులు చేస్తారు? అమ్మ, నువ్వు డబ్బులు తీసుకెళ్ళి మీ అన్నయ్యని బిజినెస్ అనేటటువంటి ఒత్తిడిలోంచి బయట వేస్తావు, కానీ ఎక్కడి నుంచే డబ్బులు వచ్చినాయి అని చెప్పే ధైర్యం ఉందా నీకు? చెప్పగలుగుండేదానివా అప్పుడు అన్నయ్య ఈ పద్ధతుల ద్వారా నాకు ఈ డబ్బులు సంపాదించిందని? లేదు సార్, అంత ధైర్యం లేదు సార్. సరే, ఇప్పుడు మాకు చేయటానికి ఏంటమ్మా? అన్ని ప్రయత్నాలు జరిగినాయి, మీ అన్నయ్య చల్లబడట్లేదు, నాకు మళ్ళీ మా అన్నయ్యతో బాండింగ్ కావాలి అని నువ్వు మమ్మల్ని కోరుకుంటున్నావు. దానికి మేము మీ అన్నయ్యని సంప్రదించాలా? అవును సార్, ఒక్కసారి మా అన్నయ్యకి మీరు కాల్ చేసి మాట్లాడండి సార్ ప్లీజ్. అతను మాట్లాడకపోవచ్చు. ఏం కళ్యాణి గారు, ఆవిడ ఫోన్ ఎత్తదా? నువ్వు చేస్తావా తల్లి? ఫోన్ చేస్తావా? నా నెంబర్ తెలిస్తే అసలు మాట కట్ చేసేస్తారు మేడం. ఒక్కసారి నేను మీకు నెంబర్ పెట్టాను కదా మ్యామ్, దాంట్లో నుంచి మీరే ట్రై చేయండి ప్లీజ్ మ్యామ్. సరేనా, ట్రై చేస్తారు. కానీ కళ్యాణ్ గారు చెప్పండి, అంటే తను పాజిటివ్ గా తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే 2 things అమ్మా. ఒకటి, అతను యాక్సెప్ట్ చేసి అన్ని అర్థం చేసుకుని దయదలిచి క్షమించి ముందుకు వస్తే అది ఒక ఎత్తు. నువ్వు అన్న కోరిక ఫలిస్తుంది, అందమైన జీవితం ద్వారా మీ అందరం చాలా హ్యాపీగా ఉంటాం. ఒకప్పుడు ఫలించకపోతే కనుక ఇప్పుడున్న పరిస్థితే కంటిన్యూ అవుతుంది, దానికి మించిన నష్టం అంటూ ఏమీ జరగదు. అంటే అతని పని అతను చూసుకుంటాడు, నీ పని నువ్వు చేసుకోవాలి. అర్థమైందమ్మా? అలా కాదు సార్, మీరే ఎలా అయినా మాట్లాడించారు. మా అన్నయ్య లేకపోతే నేను బ్రతుకున్న శవం లాగా. ఓ నో, అది కాదులే అమ్మా. బేసికలీ ఏంటంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కష్టం ఉంటుందమ్మా, ఒక్కొక్క ఆలోచన శైలి ఉంటుంది. దాన్ని బలవంతంగా మనం ఉంచేసి అనేటటువంటి చేయకూడదు. ఇంకా నుంచి నా లైఫ్ లో
ఎటువంటి మంచి శుభకార్యాలు జరగాలన్నా మా అన్న చేతుల మీద జరగాలి రైట్ సార్. రైట్ అదే అర్థమైంది అమ్మ. ఒక ఆడపిల్లకి అది మినిమం కోరిక. తల్లిదండ్రులు లేనప్పుడు అన్నయ్య ముందుకు రావాలి. ఆ అన్నయ్య మనసు కాస్త ఈ విధంగా గాయపడింది. చూద్దాం అమ్మ, మనం ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేయగలమో చూద్దాము. ఒక ప్రయత్నం అయితే చేద్దాం. హలో, హలో, మనోజ్ గారండి? అవునండి. ఎవరు? నమస్తే అండి, నా పేరు జయ. నేను అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి కాల్ చేస్తున్నాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఓకే, నమస్కారం అండి. నమస్తే అండి. మీకు తెలియకుండా అంటే మీ పర్మిషన్ లేకుండా మిమ్మల్ని నేను కాల్లోకి తీసుకున్నానండి. మీతో పాటుగా ఇప్పుడు కాన్ఫరెన్స్లో మీ సిస్టర్ శ్వేత కూడా ఉన్నారు. తను చాలా చాలా బాధతో నాకు చనిపోవాలనిపిస్తోంది అన్న ఒక బాధతో మాకు మెయిల్ చేసింది. సో దాంతో మేడం ప్లీజ్ ఒక్క నిమిషం. నాకు 4 years బ్యాకే ఒక చెల్లి ఉండేది, చనిపోయింది. మనోజ్ గారు, మీ బాధను మేము అర్థం చేసుకుంటామండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. మనోజ్, సార్ నమస్కారం సార్. నమస్తే మనోజ్. ఇక్కడ 2 things నాన్న. ఎవరిని బ్రెయిన్ వాష్ చేయలేరు, ఎవరు కన్విన్స్ చేసేసి ప్రేమని క్రియేట్ చేయలేమమ్మా. నీ భావాన్ని మాడిఫై చేయటమో లేదంటే కొత్తగా ఒక ప్రేమని సృష్టించడం అనేది జరగట్లేదు. ఆల్రెడీ ఉండేటటువంటి ఒక ప్రేమని మళ్ళీ పులకరింపు చేసేటటువంటి విధంగా మనం ఏమైనా చేయగలమా అనేది ఒక చిన్నపాటి ఆశ. అది కూడా ఇందాకే నేను అమ్మాయితో చెప్పా, ఎవరు నా శ్వేతతో చెప్పాను, వీ కాంట్ ప్రామిస్, మేము ప్రామిస్ చేయలేము. అందమైన జీవితం చాలామంది జీవితాలని కాపాడింది. కానీ ఈ ఇష్యూలో మాత్రం నువ్వు చేసినటువంటి తప్పిదం ఏదైతే ఉందో ఆ తప్పిదం అనేటటువంటిది తిరిగి రాయలేనటువంటి తప్పిదం. అందులో ఒక తల్లిదండ్రులు బాధ్యత తీసుకునే పెద్దరికం వహించి, ఏది 16 సంవత్సరాలప్పుడు ఒక తల్లి తండ్రి యొక్క పాత్ర పోషించినటువంటి ఒక గొప్ప వ్యక్తి మనసు ఏ స్థాయిలో గాయపడి ఉంటుందని మేము అర్థం చేసుకోగలమమ్మా. ఇది అవుతే అవ్వచ్చు, చిన్న గోరంత ఆశ అంతే. ఒక ప్రయత్నం అయితే చేస్తామన్నా, ఇది ప్రయత్నం మాత్రమే. అల్టిమేట్గా డెసిషన్ ఈజ్ యువర్స్. ఒక 2 నిమిషాలు నేను మాట్లాడతాను. సార్ మీరంటే రెస్పెక్ట్ ఉంది కాబట్టి నేను ఈ విషయం మీద మీరు మాట్లాడుతున్నా నేను సైలెంట్ గా ఉన్నాను, ఇన్సైట్ విన్నాను సార్. అన్నయ్య సార్ ప్లీజ్ సార్ మనోజ్ మాట్లాడు సార్ మధ్యలో ఎవరు మాట్లాడదు సార్, ప్లీజ్ సార్. నన్ను క్షమించాలి సార్ ప్లీజ్ సార్, మాట్లాడదు సార్, ప్లీజ్ శ్వేత, సార్ మాట్లాడదు. శ్వేత, నాకు నీ ఇమోషన్ అర్థమవుతుందమ్మా. మాట్లాడదు శ్వేత, చాలా రోజులు అయింది నువ్వు అన్నయ్యతో మాట్లాడి, అన్నయ్యతో పలకరించి కూడా చాలా రోజులు అవుతుంది నాకు తెలుసు. కానీ అతను మనసులో ఉండేటటువంటి వేదన ఒక్కసారి బయటకు రానివి, తర్వాత నువ్వు ఎప్పుడు మాట్లాడాలన్నది నేను చెప్తాను. చెప్పు మనోజ్, ఏమని చెప్పాలనుకుంటున్నారు? సార్ వద్దు సార్, నాకు అసలు ఎవరు లేరు సార్, అంతే. నాకు ఎవరు లేరు. నాకు చెల్లి అనేది 4 years బ్యాకే చనిపోయింది. నాకు ఎవరు లేరు, నేను ఒంటరి వాడిని. అన్నయ్య మధ్యలో ఎవరన్నా మాట్లాడారంటే మాత్రం కాల్ కట్ చేస్తాను సార్. శ్వేత, నువ్వు ఒక్క 2 seconds ఆగినా ప్లీజ్ కైండ్లీ. నేను ఇది ఎందుకంటే ఇది మేము ఇంతకుముందు డీల్ చేసినటువంటి కేసెస్ లాంటిది కాదు. ఎందుకంటే కనుక ఇదేదో 5 నెలల్లో 6 నెలల్లో అవ్వలేదు మీ ఇద్దరి మధ్యన. ఆల్మోస్ట్ అతను ఫిక్స్ అయిపోయాడు మానసికంగా. ఏంటంటే ఈ బంధం తెగిపోయింది, అమ్మా నాన్న లేరు, ఇప్పుడు చెల్లి కూడా లేదు అనే కాన్సెప్ట్లోకి అతను వచ్చేసాడు. కాబట్టి లేదు, చెల్లి అనేటటువంటి ఆమె ఉంది, కేవలం ఒక తప్పు చేసింది. మనుషులు అనే వాళ్ళు తప్పులు చేయటం సహజం. మానవతా దృక్పథంతో క్షమించడం అనేటటువంటిది కూడా ఇంపార్టెంట్ అనే అంశం అతని బ్రెయిన్లోకి వెళ్ళాలి అంటే ఒక్క 2 నిమిషాలు నేను అతనితో మాట్లాడాలమ్మా. శ్వేత ప్లీజ్. ఓకే సార్. మనోజ్, నేను ఒక కాన్సెప్ట్ మాట్లాడతాను. ఆ కాన్సెప్ట్ నీకు అర్థమవుతే ఓకే, వెల్ అండ్ గుడ్. కాకపోతే నాకు చెప్పినాను, అమ్మ నాన్న ఎక్కడ కూడా ఈ మొత్తం ప్రయాణంలో ఎక్కడ కూడా ఇందాక ఆ అమ్మాయి ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు, సార్ పాము కాటుకి తండ్రి చనిపోయాడు, 2 సంవత్సరాలు తిరక్కముందే తల్లి చనిపోయింది అనేటటువంటి మాట చెప్తున్నప్పుడు ఆ అమ్మాయి ఏమైనా కంటతడి పెట్టుకుంటుందేమో అని ఆలోచించా. వినాలని అనుకున్నా, పెట్టుకోలే కంటతడి. ఎక్కడ ఎమోషన్ అవ్వలా తను. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు లేనటువంటి లోటుని అంత చక్కగా నువ్వు తీర్చేవు అనేటటువంటి దాని అర్థం అనమాట. ఎక్కడ కూడా అమ్మాయి నీ గురించి ఒక్క డిస్రెస్పెక్ట్ఫుల్ వర్డ్ చెప్పలేదు తెలుసా. తల్లిదండ్రులు లేనటువంటి లోటు తీర్చేవని అంది. ఆ అమ్మాయి గురించి నీ జీవితాన్నే త్యాగం చేసావు, నీ చదువునే ఆపుకుని అతి పిన్న వయసులో బిజినెస్లు చేసి బిజినెస్ సక్సెస్ అవ్వకపోతే ఒక బిజినెస్లోకి దుంకి ఫైనాన్షియల్గా ఇరుక్కుపోవడంతో, అరే మా అన్న నన్ను ఇన్ని సంవత్సరాల పాటు నా గురించి బాధపడ్డాడు. ఏ పద్ధతిలో వెళ్ళింది నీ చెల్లి అనేది తర్వాత మాట్లాడుకుందాం. కానీ తన ఉద్దేశాన్ని ఈరోజు మనం అర్థం చేసుకుందాం. ఒక్కసారి 2 నిమిషాలు నా మాట విని మనోజ్. ఉద్దేశం ఒక్కటే చూద్దాం. కాన్సెప్ట్ ఇందాక నుంచి కాన్సెప్ట్ అంటున్నాను కదా. కాన్సెప్ట్ ఏంటంటే ఉద్దేశం.
అరే ఇన్ని రోజులు బట్టి అన్ని త్యాగం చేసి కష్టపడేటటువంటి నా అన్నయ్యకి నేను ఏమీ చేయలేనా? అప్పుల భారాన్ని కూరుకుపోయి నేను చనిపోవాలి, నేను ఉరి తీసుకుని బతకలేను, ఉరి తీసుకుని చచ్చిపోవాలి, బతకలేను అనేటటువంటి అన్నయ్యకి ఒక జీవనాధారం పోయాలి అనేటటువంటి ఒక పెద్ద ఉద్దేశంతో ఒక చెల్లి చేసిన మనోజ్, ఒక చెల్లి చేసినటువంటి తప్పులు చేస్తావు నాన్న, నేను చేస్తాను తప్పులు, నువ్వు చేస్తావు తప్పులు, ఈ అమ్మాయి చేస్తుంది తప్పు, ఆ తప్పు చేసింది, తప్పు చేసి రియలైజ్ అయిందా లేదా? తను తప్పు చేయలేదు, నన్ను చంపేసింది అంతే. నాకు తెలుసు సార్, నా జీవితాన్ని వదిలేసుకున్నా నేను తన కోసం. తను తప్పు చేసింది కాబట్టి తన మనసులో చచ్చిపోయింది అనే మాట అంటున్నావు. దయచేసి మీ భవిష్యత్తు కోరుతూ మీ ఆలోచనని మీ జీవితాన్ని కాపాడేటటువంటి ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు. దయచేసి ఆ పదం పదే చచ్చిపోయింది అని అనకనన్నా, ఎందుకంటే ఆ అమ్మాయి నిజంగా చచ్చిపోవాలనుకుంటుంది. తను వెళ్ళినటువంటి పద్ధతి తప్పే, ఎందుకంటే మన సమాజం అది యాక్సెప్ట్ చేయదు. వేరే సమాజాల్లో వేరే దేశాల్లో అది కామన్ అనుకుంటారు, అది వృత్తిరీత్యా చూస్తారు. దాన్ని ఒక మనోజ్ నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. వాళ్ళు ఒక వృత్తిగా దీన్ని ఒక సాంప్రదాయబద్ధంగా మనం దీన్ని అంగీకరించాం, దాన్ని ఒక వృత్తిగా తీసుకునేటటువంటి దేశాలు కూడా ఉన్నాయి. సరే, ఆ దేశాల గురించి మనం ఎందుకండి, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు మన కల్చర్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే కనుక, ఈరోజు ఆ అమ్మాయి అన్ని విధాలుగా ఒక ఇరుకున పడింది. కాలేజ్ ఫీజులు కట్టాలి, అన్నయ్య ఏమొచ్చి అవస్థలు పడుతున్నాడు ఆ అకాడమిక్స్ కంటిన్యూ చేయడం గురించి. బాధను చెప్పుకోవటానికి తల్లిదండ్రులు లేరు, తల్లిదండ్రులు చనిపోయారు, అన్నయ్య బాధ చూడలేకపోయింది. ఈ పద్ధతిలో నేను వెళ్తున్నానని అంటే కనుక ఏ అన్నయ్య ఒప్పుకోవడానికి తనకు తెలుసు. కానీ అప్పులు తీరుతాయి కనుక అన్నయ్యని సేవ్ చేస్తాను అనేటటువంటి ఒకే ఒక ఆలోచన, ఒకే ఒక ప్రేమ, ఒకే ఒక దృక్పథంతో నేను ఖండిస్తున్నాను అన్న. ఈ సమాజంలో పుట్టి పెరిగేటటువంటి ప్రతి మగాడు అన్నయ్య అనుకునేవాడు, ఒక తండ్రి అనుకునేవాడు, ఎవడైనా కూడా వాళ్ళ కూతురు కానీ ఒక చెల్లి కానీ తప్పు చేస్తే కనుక ప్రతి వాళ్ళు ఖండిస్తారు, ఎవరు ఖండించరు. నువ్వు చేసినటువంటిది కొత్తదనం ఏంటి, వేరే వాళ్ళు చేయనటువంటిది ఏంటి? కరెక్టే, నీ మనసు గాయపడింది, అమ్మాయి వెళ్ళిన పద్ధతి తప్పే, రియలైజ్ అయ్యిందా లేదా? ఇప్పుడు ఆ అమ్మాయి పద్ధతిగా బతుకుతుంది, అప్పుడు చేసినటువంటి పాపానికి ఇప్పటికీ చంపలేసుకుంటుంది. కానీ ఇప్పటికీ కూడా ఒకే ఆశ, ఒకే ఆలోచన, ఒకే కోరికతో బతుకుతుంది. ఏ రోజైనా కానీ మా అన్నయ్య నా దగ్గరికి వచ్చి నన్ను కాపాడుతాడన్న ఉద్దేశంతో తప్ప. సార్ చెప్పారు కదా, ఒక్కసారి నా బాధ వినండి సార్. చిన్నప్పటి నుంచి పొరపాటు కూడా అమ్మా నాన్న లేరు అని కొంచెం కూడా కలిగించకుండా పెంచాలి అనే ఉద్దేశంతో నా జీవితాన్ని కూడా వదిలేసుకున్నాను నేను. అది తల్లిదండ్రులు లేకుండా ఒక ఆడపిల్లని పెంచడం ఎంత కష్టమో మాకు తెలుసమ్మా మనోజ్, మాకు తెలుసు, మేము అర్థం చేసుకుంటున్నాం దాన్ని. ఆ అమ్మాయి కూడా అర్థం చేసుకుంది. ఇప్పుడు మేడం వినండి, శ్వేత కూడా అర్థం చేసుకుంది మనోజ్. అక్కడ ఇంకోటి, ఎంత ఇక్కడ చూసుకున్నానో బయట సమాజంలో కూడా పేరెంట్స్ లేకపోయినా అరే ఏం బతుకుతున్నారా ఈ ఇల్లు అని అనిపించుకోవాలని. తను చదువుకుంటే మంచిగా సెటిల్ అయితే, అంటే ఇక్కడ తను సెటిల్ అయిందంటే నేను హ్యాపీగా ఉన్నట్టే. ఇంకా అలాంటిది సొంత నా ఫ్రెండ్సే ఏరా దగ్గరుండి నువ్వు బిజినెస్ చేపిస్తున్నావా నీ చెల్లి చేత అని అడిగారు. ఏం చేయాలనుకుంటున్నారో నాకు తెలియదు, కలపాలనుకుంటున్నారేమో నేను ఫస్ట్ చెప్పాను, నేను ఎప్పుడు జీవితం అలవాటు అయిపోయింది, నమ్మకం లేదు. కమింగ్ టు ద పాయింట్, నువ్వు కూడా ఎంత క్షోభలో ఉండుంటావు. ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి నీ చెల్లెల్ని ఆల్మోస్ట్ నీ కూతురు చెల్లెలు తల్లి అన్ని ఆ అమ్మాయి అనుకున్నట్టుగా ఒక ఆడదానికి చూసుకున్నావు. నేను ఎక్కడా కూడా నీ క్రెడిట్, నువ్వు చేసినటువంటి త్యాగాలు ఎక్కడా కూడా చిన్నగా చేయట్లే, నేను ఎక్కడగా చిన్నగా చూడాలి అని అనుకోవట్లేదు. దానికి ఎంత స్థాయి పదాలు వాడినా కూడా తక్కువే అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఒకటి, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, నేను ఇంత కష్టపడ్డాను, పరువుని ఇంత నమ్ముకున్నాను, నా చెల్లెల గురించి ఇంత త్యాగం చేసుకున్నాను, మాట పడకూడదు అనుకున్నాను, ఏ మాట అయితే పడకూడదు అనుకున్నాను అదే నా ప్రాణ స్నేహితుల దగ్గర నుంచి నీ చెల్లి ద్వారా వ్యాపారం చేయిస్తున్నావురా అనే మాట వినవలసి వచ్చింది సార్. ఆ రోజే నేను చచ్చిపోయానని అన్నావు కదా. ఈ డిస్క్రిప్షను ఆ అమ్మాయి కూడా నీకంటే బాగా చెప్పింది. అంటే ఏంటంటే ఎక్కడా కూడా ఆ అమ్మాయి కానీ, ఈ సమాజం కానీ, మీ బంధువులు కానీ ఎవరు కూడా నువ్వు చేసినటువంటి త్యాగాన్ని తక్కువ చేసి చూడట్లేదు. కానీ అన్ని త్యాగాల కంటే పెద్ద త్యాగం ఏదైనా ఉందంటే కనుక అది క్షమాగుణం. ప్లీజ్ కరెక్ట్ అండి, ట్రై అండ్ అండర్స్టాండ్ దిస్. 100% కళ్యాణ్ గారు. ఇప్పుడు వరకు నువ్వు చేసింది ఒకెత్తు, ఇప్పుడు చేయబోయేది ఒకెత్తు. నీ మనస్సాక్షిమే చెయ్యేసి చెప్పు. దినదిన గండం నూరేళ్ళ ఆయుష్లా బతకలేదా ఈ 4 సంవత్సరాల పాటు? నీ చెల్లిని దూరం చేసుకుని ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎలా ఉందో అనే బాధతో బతకలేదా నువ్వు? మీ తల్లిదండ్రులు గుర్తు రాలేదా నీకు? తప్పు చేసి రియలైజ్ అయిందా లేదా?
తప్పు చేయటం వెనకతలో ఉన్న ఉద్దేశం ఏంటి అంటే నేను అది సమర్థిస్తున్నట్టు కాదు, ఆ అమ్మాయి చేసిన తప్పే. చెయ్యకూడని తప్పు చేసిన తర్వాత మనం వెనక కోట్లు వేసినా గానీ కష్టపడి చేసినా గానీ ఆ కష్టాన్ని గుర్తించారు సార్. ఇది అలాగే వచ్చిందని అంటారు. సమాజం కోసం తన ఆలోచన అంతా సమాజం కోసం, పరువు పోయిందనే నా ఆలోచిస్తున్నాడు. కోసం మీరు ఇంత ప్రయత్నిస్తున్నారు, నేను కాదన్న సార్. కాకపోతే నాకు వద్దు సార్. నేను వదలను మనోజ్, నేను వదలను. ఫ్రెండ్స్ లో చూపించుకోలేక నువ్వు ప్లేస్ లో నేను అక్కడ ఉండట్లేదు సార్. నేను ఫోన్ పెట్టేసినా నేను నీ ఇంటికి వస్తా. ఎందుకు అంటే కనుక ఇక్కడ సమన్వయం ఏదన్నా ఒక చక్కటి న్యాయం, దైవ న్యాయం, ఏదన్నా దేవుడు కూడా కావాలనుకునేటువంటి న్యాయం ఏదన్నా ఉందంటే కనుక మీ అన్న చెల్లెలు బంధం ఉండాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో నీకే ఈ అమ్మాయి తప్ప ఎవరు లేరు, ఆ అమ్మాయికి నువ్వు తప్ప ఎవరు లేరు. మిమ్మల్ని ఇద్దరిని కలపకపోతే కనుక మా ప్రోగ్రామే వేస్ట్, మా ప్రోగ్రామ్ వేస్ట్. నిజంగా నేను చెప్తున్నాను ఈరోజు ఈ మాట. మీరు వస్తానంటున్నారు, హ్యాపీగా రిసీవ్ చేసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ అండి, మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బట్ మీరు సమాజం కోసం ఆలోచిస్తున్నారా, లేకపోతే మీ మనసుకు పడ్డ గాయం కోసం ఆలోచిస్తున్నారా? సమాజం ఎలా తీసుకుంటుందో, ఈ డబ్బు సంపాదన అంతా కూడా అలానే వచ్చింది అని ఆలోచిస్తున్నారా? అనుకుంటదని ఇప్పుడైతే మెంటల్ గా నాకు ఎవరు లేరు, నేను ఒంటరి వాడిని అని ఫిక్స్ అయిపోయాను మేడం. నాకు వద్దు మేడం ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ. తమ్ముడు నా మాట వినరా బాబు. తమ్ముడు మనోజ్ నీకు పుణ్యం ఉంటుందిరా తమ్ముడు. నేను ఒకే మాట నేను చెప్తున్నాను, ఒకే మాట. ఒక 2 నిమిషాలు ఇప్పుడు వరకు మాట్లాడనివ్వద్దు అనేటటువంటి మీ చెల్లిని మాట్లాడిని. అట్లీస్ట్ తన మనోవేదన ఇప్పుడు వచ్చి ఎవరికి చెప్పుకునే సబ్జెక్ట్ కాదు ఇది. నో నువ్వు అలా అనకూడదు. నీ చెల్లెలు ఇప్పుడు వరకు తను తప్పును తెలుసుకుంది, ప్రతిరోజు బాధపడుతూనే ఉంది. ఈరోజు కష్టపడి ఒక చక్కటి ఉద్యోగం చేసుకుంటూ తన కాళ్ళ మీద తను నిలబడింది. ఆ ఆలోచన గురించి పదే ఆలోచిస్తూ ప్రతి క్షణం ఈ రోజైనా రేపైనా ఎప్పటికైనా కూడా నా అన్నయ్య నా దగ్గరకు వస్తాడని ఆశతో బతికేటటువంటి అమ్మాయిని కేవలం ఒక 2 నిమిషాలు మాట్లాడిన వాళ్ళ నీలో ఒక మానవత్వం ఉందిగా. ప్లీజ్ అమ్మాయిని ఒకసారి మాట్లాడి. నీకన్నా పెద్దదానిగా నేను ఒక అక్కగా చెప్తున్నాను, విను మనోజ్. సాధారణంగా పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, ఈ రోజు పోతే రేపటికి రెండో రోజు అని. వినే ఉంటావు నువ్వు కూడా, ఆ బాధను కూడా ఫేస్ చేసావు. రేపటి గురించి కాదు, దయచేసి దీన్ని మనసులో పెట్టుకో. నేను ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి విను. తను చేసింది చాలా పెద్ద తప్పు, ఎవరూ యాక్సెప్ట్ చేయం. కానీ ఒక్కసారి నువ్వు తన బాధ ఏంటో ఒక్కసారి విను ప్లీజ్. ఇది మా పర్సనల్ రిక్వెస్ట్ అనుకో, నేను డాక్టర్ కళ్యాణ్ గారు. అంటే బేసికలీ వాట్ ఎవర్ ద చేంజ్ హ్యాస్ టు బి ఏ పర్మనెంట్ చేంజ్ అన్న. ఈ రోజు మేమేదో బలంతో పెడుతున్నటువంటి ఉద్దేశం కాదు. నేను చాలా ఇమోషనల్గా మాట్లాడతాను, గట్టిగా మాట్లాడతాను, మనసులో భావాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా వ్యక్తపరుస్తాను. ఇక్కడ ఎందుకంటే నాకు క్లారిటీ ఉంది నాన్న. ఓకే నువ్వేరో మీరు నా స్థానంలో నిలబడి ఆలోచించండి సార్ అంటే కరెక్టే. ఎవరి స్థానాన్ని ఎవరు చెప్పలేరు. నీ ఆలోచన నీది, నీ వ్యక్తిత్వం నీది. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనందరినీ కలిపేటటువంటి ఒక మానవతా దృక్పథం అనే ఒక యాంగిల్ ఉంటుంది, ఒక బ్లడ్ రిలేషన్, అదంతా కూడా మనందరినీ కలుపుతుంది అనమాట. ఎక్కడో ఒక చిన్న జాలి, ఒక దయ. నేను చెప్పాలా మీ చెల్లి గురించి? మీ చెల్లిని నువ్వు చిన్నప్పటి నుంచి ప్రేమించినటువంటిది మీ చెల్లి యొక్క వ్యక్తిత్వం గురించి నేను చెప్పాలా? అమ్మాయి ఏమన్నా అబ్బాయిల గురించి పరితపించేటటువంటి మనస్తత్వమా? అబ్బాయిల వెనకట్లు పడి 10 రిలేషన్షిప్ పెట్టుకునే చెల్లి గురించా నువ్వు మాట్లాడుతున్నావు? కేవలం ఏంటంటే ఒక 10 రూపాయల గురించి ఆశపడి ఆ 10 రూపాయలు తన తిని తందనాలు ఆడటం గురించి కాదు, ఆ 10 రూపాయల గురించి నిన్ను ఊబిలోంచి బయటకు వేయటం గురించి ఒక పరితపించేటటువంటి ఒక మానవతా మూర్తి. అంటే ఆ మానవతా కోణం నుంచి ఒక్కసారి ఆలోచించరాను. ఇంకొకటి నేను చెప్తున్నా, నువ్వు ఇప్పటి వరకు ఇదే కోణం మీద ఎందుకు నిలబడ్డావు, ఇదే ప్లాట్ఫామ్ మీద ఎందుకు నిలబడ్డావు అంటే కనుక ఇప్పటి వరకు ఆ అమ్మాయి వాయిస్, ఆ అమ్మాయి ఇమోషను, ఆ అమ్మాయి టోను వినటానికి నువ్వు రెడీగా లేవు. అమ్మా శ్వేత, ఒక్కసారి మీ బ్రదర్తో మాట్లాడినా. హలో అన్నయ్య. చెప్పు అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, కాల్ కట్ చేయొద్దు అన్నయ్య. నాకు మాట్లాడడం లేదు అన్నయ్య, నానొద్దు అన్నయ్య ప్లీజ్. అన్నయ్య నేను చేసింది చాలా పెద్ద పాపం. కష్టపడి చదువుకొని ఇప్పుడు నేను ఒక మంచి ఉద్యోగం చేస్తున్నాను. కాదు, నేను నిన్ను అంత బాగా చూసుకున్నాను, అసలు ఎలా చేయాలనిపించింది అసలు నీకు? నువ్వు కష్టపడు. కనీసం నేను గుర్తు రాలేదు ఆ టైంలో. అన్నయ్య నీకు సహాయం చేయడం కోసమే చేశాను. ఏంటి ఆ పాపిష్టి డబ్బుతోనా? ఆ పాపిష్టి డబ్బులు ఏం చేసుకోవాలి? తప్పైపోయింది అన్నయ్య, ఇప్పటికన్నా క్షమించు ప్లీజ్. తన కన్నీటితో నీ కాలు కడుగుతోందమ్మా. మనోజ్ ప్లీజ్ ఒక్కసారి ఆలోచించు. నువ్వు అసలు డాక్టర్ గారు అన్నట్లుగా మేమెవరో మీ ఇద్దరి మధ్యలో, అన్నా చెల్లెల మధ్యలో
చెల్లి గురించి మేడం, చెప్తానుకో ఒక్కసారి లేకపోతే అన్న గురించి ఆలోచించండి మేడం. చెప్తాకో చిన్న మేమెవరమమ్మా? దెబ్బ తగిలితేనే తట్టుకోలేనండి. అలా ఊహించుకొని నేను నీ ఇంకా బాధ నేను ఉన్నానంటే తప్పే నేను లేదు. ఇంకా అసలు అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ఒక్కసారి క్షమించన్నయ్య, ప్లీజ్ నాకు అన్నయ్య. ఏం అర్థం కావట్లేదు సార్. మనోజ్ అందుగురించే మనోజ్ ఇన్ని రోజులు బట్టి ఆ అమ్మాయి బాధ ఆ అమ్మాయి మనసులో ఉంది, నీ బాధ నీ మనసులో ఉంది. మీరిద్దరు ఎదురుబెదురు కూర్చుని కొంతవరకు మనసు విప్పి మాట్లాడుకుని ఉంటే కనుక ఇంకో విధంగా ఉంటుంది. సరే, నువ్వు చాలా ఎథికల్ అండ్ సెంటిమెంటల్ పర్సన్, నీకు వాల్యూ సిస్టమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నువ్వు ఆ అమ్మాయిని ఎప్పుడైతే తప్పు అనే పదం విన్నావో, ప్రత్యేకంగా నీ ప్రాణ స్నేహితుల దగ్గర విన్నావో, అక్కడి నుంచి అక్కడ కట్ చేసేస్తావు. డైవర్ట్ చేసావు. నేను ఇప్పుడు ఏమని చెప్తున్నానంటే, నువ్వు ఒకే పదం అన్నావు ఇందాక, నాకు అర్థం కావట్లేదు సార్ అని చెప్పి. మీకు అర్థం కాలేనప్పుడే మాలాంటి వాళ్ళు. సో నేనేమంటున్నానంటే ఇద్దరు సార్ ఒక్క నిమిషం సార్, అన్నయ్య కావాలంటే నన్ను చంపే అన్నయ్య, అయ్యో కానీ నేను ఇలా చంపలేకపోతున్నానన్నయ్య. ఏమ్మా చ, చ, ఏమ్మా చ. చంపుకోవటానికమ్మా ఇదంతా బతుకుండేది ఈ సమాజంలో. ఏమ్మా చంప కాలు సార్, పట్టుకుంటానని నేను మాట్లాడను సార్. తను ఏడిస్తే నాకు ఏదోలా ఉంది. అదే ప్రేమ అంటే మా మనోజ్, ఇదే ప్రేమ. దూరం నా వల్ల కావటం లేదు. లేదు నాన్న నేను ఒకే మాట చెప్తున్నాను మనోజ్, నీ 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 మనసులో ఇప్పటికీ కూడా ప్రేమ దాగుంది. ఈరోజు ఈ అమ్మాయి తన బాధతో మాకు ఫోన్ చేసింది, నువ్వు నీ బాధతో ఎవరికి చెప్పుకోలేకపోయావు. ఇప్పటికైనా కూడా మీ ఇద్దరిలో ఒక ఆలోచన వచ్చింది అని నాకు అనిపిస్తుంది. ఒకరినొకరు క్షమించుకుంటూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఆ అమ్మాయి ఏమంటుందంటే, గత ఏదైతే పోయిందో అది పోయింది సార్. నేను చేసినటువంటి పాపానికి, నేను చేసినటువంటి పాడు పనికి నేను శిక్ష అనుభవించాను. ఇక ముందైనా కూడా నేను బ్రతుకుండాలంటే నా జీవితంలో ఒక ఆడపిల్లగా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలు పెద్ద దిక్కు మా అన్నయ్య ముందుకొచ్చి చేయాలని చెప్పి ఒక చిన్న కోరిక, తన కార్యక్రమాల కన్నా కూడా కళ్యాణ్ గారు ముందు తల్లి తండ్రి తానే కదా. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కాన్సెప్ట్ ఏంటి? ఇద్దరి మధ్యన ప్రేమ ఉంది, ఒకరికొకరు త్యాగం చేసుకున్నారు అనేటటువంటి ఆలోచన. ఎటొచ్చి తను వెళ్ళిన పద్ధతి తప్పు, నువ్వు వెళ్ళినటువంటి పద్ధతి కరెక్ట్. తన తప్పు తెలుసుకుంది కాబట్టి ఈ బాధను ఇక్కడితో ఆపేద్దాం, మనం ఈ గొడవని ఇక్కడితో ఆపేద్దాం. మీ ఇద్దరు మళ్ళీ మీ బంధం మళ్ళీ ఇది అవ్వాలి, మళ్ళీ బాండ్ అవ్వాలి, మళ్ళీ హ్యాపీగా ఉండాలి. నీ చేతుల మీదుగా మీ చెల్లి యొక్క పెళ్లి జరగాలి. తన భవిష్యత్తు అంతా కూడా నీ చేతుల మీద నిలబడాలి. నీకొక జీవితం ఏర్పడాలి, తనకు ఒక జీవితం ఏర్పడాలమ్మా. ఓకేనా మనోజ్? ఒకసారి కలవండి. నాకు ఇంకా మీ ఆలోచనలో చిన్న సందేహం ఉంది, కానీ మీరు సైలెంట్ అయ్యారు అంటే కనుక మీరు ఆలోచిస్తున్నారు అనేది నాకు ఒక నమ్మకం వచ్చింది. ఓకేనా మనోజ్? కలుస్తాను సార్. రండి శ్వేత, నువ్వు కూడా రామ్మా. నేను చెప్తాను, డేట్ అండ్ టైం చెప్తారు జయ గారు, అప్పుడు వచ్చి కలవండి. ఒకసారి సార్ ప్లీజ్ సార్, మీ ముందరే క్షమించాలని చెప్పమనండి సార్. అదంతా ఇమీడియట్ గా అదిలే ఆగమ్మా, అమ్మా. కొంత టైం తను తీసుకొని. అట్లీస్ట్ ఇప్పుడు వరకు నువ్వు మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వనటువంటి ఒక వ్యక్తి ఈ రోజు ఆలోచిస్తున్నాడు మాట్లాడకుండా. నా దగ్గరికి రండి, మీ ఇద్దరుని మనం మాట్లాడుకుందాం. ఏం తల్లి? తప్పకుండా వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. అంటే బంధానికి అట్లా ఎవరమైనా సరే లొంగిపోవాల్సిందేనేమో కదా కళ్యాణ్ అంతే గారు? మేడం, అది లోపల ఉంది, ఆ వాళ్ళిద్దరికీ relations ఉంది. కి- See, బయట ఉన్న ఇమోషన్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే కష్టం మేడం. ఎందుకంటే ఎంత త్యాగం చేస్తే ఆ అబ్బాయి అంత ప్రేమగా చూసుకున్నాడు. సో లోపల ఎక్కడో ఉంది. దాన్ని ఏంటంటే ఆ అవమానంతో కప్పేశారన్నమాట. అవమానంతో ప్రత్యేకంగా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చింది చూడండి, ఆ ఫ్రెండ్స్ ఎదుర్కొంటే తలెత్తుకోలేకుండా పరిస్థితి, ఆ అవమానం. అతను ఏంటంటే పరువుకి ఇంపార్టెన్స్ ఇచ్చే ఒక వ్యక్తిత్వం. అదే అవే రిలేషన్స్. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.